మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను నా డేని ఒక హెల్తీ ఫ్రూట్స్ బాక్స్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మా చెర్రీ గౌరవ ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయినాడండి. ఈ యొక్క హెల్తీ ఫ్రూట్ బాక్స్ అయితే వర్తబుల్లే. అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. మనం యాక్చువల్లీ ఇంట్లో ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కానీ కట్ చేసుకోము, కొన్ని వేస్ట్ చేస్తాము. సో ఈ బాక్స్ అయితే ఓకే, తీసుకోవచ్చు అనిపించింది నాకైతే. ఈరోజు సాటర్డే అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఏం చేయలేదు, బయట నుంచి తెప్పించాను. కొంచెం ఎలా హెడేక్గా నీరసంగా కూడా ఉంది ఈరోజు. సో ఈ బాక్స్ అయితే తినేసి నేను ఏదైనా లైట్గా ఇడ్లీ ఉంది కదా, అది తినేద్దాం అనుకుంటున్నాను. సో దీని తర్వాత ఇంకా యాజ్ యూజువల్ వంట చేసుకోవాలి, అన్ని పనులు ఉన్నాయన్నమాట. సో ఆఫ్టర్ దట్ నేను ఈ యొక్క వీడియోని అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్. బ్యాక్ టు మై సాటర్డే మినీ వ్లాగ్ అనమాట. ఈరోజు అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది. ఈరోజు కూడా గౌరవ్ ఇవన్నీ తీసి ఆడుకున్నాడు, తర్వాత స్కూల్కి వెళ్ళినాడు. నాకైతే ఈరోజు ఇవాళ పనంతా అయిపోయింది. సో ఈరోజు నేను మార్నింగ్ హెడేక్ ఉండడం వల్ల ఇప్పటికీ కొద్దిగా నీరసంగానే ఉంది. కాకపోతే మార్నింగ్ ఇడ్లీ తిన్నాను కదా, కొంచెం ఆకలిగా కూడా ఉంది. సో ఇప్పుడైతే పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ కుక్ అవుతుంది అనమాట. సో నేనైతే భోజనంలోకి ఎప్పుడు ఇలా కొద్దిగా క్యారెట్ కీరా కట్ చేసి పెట్టుకుంటాను. ఎంతైనా కొంచెం రా వెజిటేబుల్స్ మనం మీల్స్లో తినడం వల్ల మనకి సలాడ్స్ అవి కొంచెం బాగానే హెల్ప్ చేస్తాయండి. ఇక్కడైతే మార్నింగ్ మా హస్బెండ్ వెజిటేబుల్స్ తెచ్చినారు. సో అన్నీ ఇలా వాష్ చేసి పెట్టుకుంటాను నేను. వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట కుక్ చేసుకోవడానికి. ఎక్కువ రోజులు పెట్టుకునే వాళ్ళైతే కొంచెం తుడిచి కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే అలాగే పెట్టుకోవడం కొంచెం వాటర్ ఉండడం వల్ల త్వరగా. దిస్ ఈజ్ మై లంచ్ ప్లేట్ అనమాట సాటర్డే. సో ఇక్కడైతే 2 వెజిటేబుల్స్, కొంచెం గోంగూర వేసుకున్నాను, ఎందుకంటే నోరు కొంచెం చెడిపోయినట్టు అనిపిస్తుంది. సో పొట్లకాయ ఆల్రెడీ మీకు చూపించాను. ఒకసారి అయితే దాంతో తినేసి, కొంచెం పెరుగు ఉంది, పెరుగుతో తినేసి కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను నేను. తీసుకున్న తర్వాత మరి నిన్నైతే వ్లాగ్ కంటిన్యూ చేయలే కదా నేను. సో మా అబ్బాయి వచ్చిన తర్వాత ఈరోజు వ్లాగ్ కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకోటి ఫ్రెండ్స్, మనకి చాలా పనులు ఉంటాయి. సో అట్లీస్ట్ మనం తినే ఫుడ్ అయినా కూడా కొంచెం ఇలా వెజిటేబుల్స్ అవి యాడ్ చేసుకొని తినడం, తర్వాత గ్యాప్లో ఫ్రూట్స్ తినడం, అలా అలవాటు చేసుకోవడం అయితే మంచిది. నేను కూడా హెల్త్ కాన్షియస్ తక్కువే ఉండదని ఫస్ట్ అంతా. సో ఈ మధ్య జస్ట్ కొద్దిగా అలవాటు చేసుకుందాం అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాగే నాకు తెలిసినవి ఏదో కొన్ని చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, గౌరవ్ అయితే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాడు. తన ఎలిఫెంట్ తీసుకొని ఆడుకుంటా అన్నాడు. చెర్రీ ఇక్కడ తిరుగు, గౌరవ్ హాయ్ చెప్పు. స్కూల్ అయితే అయిపోయింది. ఈరోజు సాటర్డే కాబట్టి తనకు ఇలా గ్రే యూనిఫామ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మరి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఆడుకోవడం అనమాట.